అలాగే ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో అలాగే మన వర్తమానటువంటి అంగడిగా 2 స్కూళ్ళకి అలాగే మా లైఫ్ అధ్యక్షుడు రాజశేఖర్ కూడా కవర్ అయ్యా 330 వరకు ఎంత ఇచ్చారు 115 ఎంతో అందరూ విజయ్ డైరీ మన డైరీ 1% అలౌన్సేషన్ లేదు మన ప్రభుత్వం డైరీ వెనుకబాటు ఎందుకంటే చూడు ఇవన్నీ స్టోరీ పెట్టుకోవడానికి మనకి మీకు ఏంటంటే మాకు తెలిసి ఒక మేము జాబ్ చేస్తున్నాం 100 మంది అంటే వస్తుంది ఏమంటున్నా ఇప్పుడు మీకు ఒక్కొక్క దాంట్లో ఎంత కాలం చెప్తున్నాను 200 నేను మీ సెక్రటరీ కలిసి శ్రీనివాసం అందరం కూర్చొని మాట్లాడాను నేను మాట్లాడిన శ్రీనివాసం అంటున్నారా నేను ఒక లెటర్ చెప్తే కలెక్టర్ రాస్తారు మీరు ఏం చేయండి అంటే ఒక డిస్కషన్ చేయండి ఒకటి మీకు సంతోషం ఇస్తలేని దాని మీద చెప్పుకుంటా ఎక్కడైతే ఇబ్బంది ప్రెస్ ప్రెస్ వాడాలి ఎక్కడన్నా మనం నూనె ఉంటుంది ఇవన్నీ దాని కూడా చేసినాం ఈ దేశం లేకుండా ఇవన్నీ బాగా కాస్ట్లో ఎంత చూడు మనకు 200 ml పాలు తర్వాత పిల్లలకి డైలీ ఒక ఎగ్ తర్వాత బాలామృతం ప్లస్ ప్రతి ఎవ్రీథింగ్ అంతా కూడా మాకు ఇన్ టైంలో సప్లై జరుగుతుంది. సో మాకు ఇక్కడ ఈ సందర్భంలో అలాగే ఒక ఐసీయూ నలుగురు డాక్టర్స్ తోటి హాస్పిటల్ అది స్టార్ట్ అక్టోబర్ ఎండింగ్ మా వంతు పూర్తి కార్యక్రమాలు రైస్ క్లబ్ ద్వారా చేయడానికి రెడీగా ఉన్నాం. మరి మన ఆపస్ అనేది కూడా మరి అంగడిగా మందర గ్రామంలో ముందుగా స్పందించి ఆహారాలు సప్లై చేయడం కూడా జరిగింది. సిఆర్డీఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి 2 రోజుల వారికి పూర్తిగా మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల సేవా కార్యక్రమం గత 50 సంవత్సరాలుగా రైస్ క్లబ్ బోధనం మరి బోధనలో 1960 నుంచి నేటి సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి వచ్చే నెలలో మరి ఒక జనరల్ హాస్పిటల్ కూడా మరి ప్రారంభించుకోబోతున్నాం. దానికి పూర్తిగా సహకరించినటువంటి ఎమ్మెల్యేకి ట్రస్ట్ పత్రిక వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరు చెల్లెళ్ళు మా చెల్లెళ్ళకు క్రిస్టియన్లకు అందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్యంలో దయచేసి స్త్రీలు అందరూ ఆడవారు అందరూ కొన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవాలు ఏంటి, ఏది చేస్తే బాగుంటుంది, ప్రజాస్వామ్యం అనేది ఏంటి, రాజులను తీసేసి మనం రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నాం. దానికి అర్థమైంది ఇవన్నీ ఆలోచించకుండా ఓట్లు వేస్తే మనం ఇబ్బంది పడతాం, మన పిల్లలు ఇబ్బంది పడతాం. ఇప్పటికైనా చాలా అయినా కనీసం మీ ఏం స్కూల్ మీరు ఏ స్కూల్ దాంట్లో కూడా ఎక్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుండే గుళ్ళిపోయిన ఎక్స్ వస్తుండే కూరగాయలు బాగా అనుకుంటుండే. ఇవన్నీ మీరు కష్టపడతా ఉన్నారు కానీ మన పిల్లలకు మన వృద్ధులకు ఉపయోగపడతలేదు. మీకు చెడు పేరు వస్తున్నది, ప్రభుత్వానికి చెడు పేరు వస్తారు. స్వార్థ పనులు చేసిన పనులకు భవిష్యత్తు ఇబ్బంది పడతా ఉన్నది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు సెక్రటరీ
ఎక్కడో చెన్నై నుంచి ఇంకోటి నుంచి ఎక్స్ రావద్దు, గుడ్డు రావద్దు, లోకల్ని పర్చేజ్ చేసుకొని ఆలోచించుకోండి. ఇంకా లోకల్ ఆల్రెడీ తీసుకోవాలి. నా డాక్రా మహిళా సంఘాల ద్వారా కూరగాయలు ఎక్కడ సప్లై చేస్తే ఫ్రెష్ కూరగాయలు వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ గైడ్లైన్స్ తయారు చేసినాం. ఎందుకు? మన పిల్లలకు డెలివరీ నా సోదరులకు కాపాడే బాధ్యత మన పైన. అంతేనా? మీరు కష్టపడుతున్నారు కానీ తినేది బాగాలేకుంటే ఇలా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. బిల్చులకు ఇబ్బంది పడతా ఉన్నారు, మీకు జిల్లాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ చూస్తేనేమో రోడ్డు పెట్టారు, 5 లక్షల రూపాయలు మేము పెట్టారు మన డిస్టిక్ లో. మీరు గృహాలను ఇల్లు నడిపేవారు, మీరు ఆలోచించాలి. లక్షల కోట్లు బాకీలు తెచ్చి మన నిజామాబాద్ డిస్టిక్ ఎక్కడన్నా ఒక స్కూల్ వచ్చిందా, కాలేజ్ వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఏమీ రాదు. కోట్ల రూపాయలు మన మీద మన పిల్లల మీద పెట్టారు. అడ్డీలకు అవసరం వస్తా ఉన్నాం. అంతేనా? వీడు మా చుట్టం, వీడు మా కులపోడు, ఇవన్నీ మనిషి. ఎవరి వ్యక్తి మంచోడు, ఏ పార్టీ మంచిది, వాస్తవాలు ఏమి గమనించకుండా చేస్తే మా ఏజ్ అయిపోయింది. భవిష్యత్తులో ఎలక్షన్ వస్తా ఉంటే మన పిల్లలు ఉండరు, మనం ఉంటాం. అసైతులు అంటారు చూడు, తెలుసా? అసైతులు అంటారు. ఆటోళ్ళకి ఏమంటారో చెప్పలేదు. అసైతులు తీరుగా పట్టు ఇటు అంటే ఏమీ లేదు. నిజంగా ఎందుకు చెప్తా ఉన్నారు కదా, మేము మళ్ళీ కాంటాక్ట్ చేద్దామో చేయమో, రాబోయే భవిష్యత్తులో మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. కొద్దిగా చాలా నిద్ర వస్తుంది. ప్రభుత్వంలో అయింది, ఇప్పుడు డబ్బుతో నాకే తెలిసి ఇవన్నింటిలో ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉన్నాము. పిల్లలకు మంచిగా ఉండాలి, భవిష్యత్తు బాగుండాలి, మన డబ్బులు వేస్ట్ కావద్దు, ఫ్రెష్ ఉండాలి. ఇప్పుడు విజయ డైరీ బాగా వాడుకోండి, ఒక్కరు కొట్టలేకపోవాలి, అంత అడగేసి పిలుపు ఆడుతూ ఉన్నాం. మొన్న సబ్ కలెక్టర్ సార్ మనకు ఒక 6-7 మనుషులు కింద ఇంతకు ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేపర్లో వచ్చింది కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మన దగ్గర అడల్ట్రేషన్ మిల్క్ నడుస్తూ ఉంది ఇండియాలో. ఇక్కడ ఇటువంటి మిల్క్ తాగితే యూజ్ చేస్తే 2025 వచ్చింది. 25 వరకు 80% క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం. మేము పాలు విజయ డైరీ మనది. ఆ దళితులు విజయ డైరీని పక్కకు పెట్టి సొంత డైరీలకి పాలు సప్లై చేసుకున్నాం. అవన్నీ పక్కన పెట్టాం. ప్రతి స్కూల్కు విజయ డైరీ వస్తూ ఉంది. అడల్ట్రేషన్ లేదు.